బేతేల్ సమాజం అందరికీ షలోమ్, గుడ్ మార్నింగ్ అందరికీ. వారం ప్రారంభమైంది, షబాత్ ముగించుకొని మనం అందరం కూడా మరి హషేం సహాయంతో ఈ యొక్క క్రొత్త దినము, క్రొత్త వారము మోహన్ మరియు పెనిన్నా వారిని హానర్ చేసే ఒక సమయము. వాక్యము చెప్తుంది, కీర్తన 127:3 కుమారులు అయితే బిడ్డలు హషేం అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, ఇట్స్ ప్యూర్లీ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. సో కాబట్టి నూతనంగా ప్రారంభించేటటువంటి యొక్క జీవితం యొక్క పవిత్రత మరియు బిడ్డలు దీవింపబడుటను గూర్చి లోతైన బోధనలను మనము తోరా యొక్క మహత్తర జ్ఞానములోనే కనుగొనగలుగుతాము. మోహన్ మరియు పెనిన్నాకు పుట్టబోయే బిడ్డ యొక్క ఆగమనమును సంతోషంగా మనమందరం కూడా జరుపుకోవడానికి వచ్చిన ఈ యొక్క సందర్భంలో మాతృత్వం యొక్క పవిత్ర ప్రయాణమును మనకందరికీ గుర్తు చేస్తూ ఉంది. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుని దీవెన ఉండాలి. ఎట్లనగా ఎలా దీవించారంట, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరచుకోండి. ఇది పరలోకం ఇచ్చిన దీవెన. ఫలించి అభివృద్ధి పొందండి అనే ఈ యొక్క ఆజ్ఞ కేవలము సంతానోత్పత్తికి నిర్దేశించడమే కాదు, కానీ జీవితాన్ని సృజించడం, పోషించడం అనే దైవిక బహుమతికి నిదర్శనంగా ఉంది. జంతువులు, జీవులు, యానిమల్స్ అన్నీ కూడా ఇది చేస్తాయి. కానీ మానవులకి ఒక ప్రత్యేకత ఉంది. మానవులకి ఆ ప్రత్యేకత ఏమిటి అని అంటే ఒక నైతికత, ఒక పరిశుద్ధత, ఒక మొరాలిటీ, ఒక ఎథిక్స్తో కూడిన జీవితము. ఇది మానవులకు ఇవ్వబడిన ఒక గొప్ప బహుమానం అని చెప్పాలి. అది జీవులు, జంతువులు దాన్ని తర్వాత దాని పిల్లలకు నేర్పించడం, ట్రైనప్ చేయడం ఇలాంటివేం ఉండదు. అది మానవులకు మాత్రమే ఆ గొప్ప వరము దేవుడు అనుగ్రహించారు. భూమి మీద పుట్టే ప్రతి బిడ్డ కూడా ఎంతో దీవెనకరమైనదని మనం అందరం తెలుసుకోవాలి. చాలాసార్లు మనం చూస్తాము, పెద్దలు, తల్లిదండ్రులు తిడుతున్నప్పుడు నువ్వు ఒక వేస్ట్ ఫెలోరా అంటారు. చాలా 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 తప్పు మాట. ఎప్పుడు కూడా అట్టి మాట, అట్టి పదము వినియోగించొద్దండి. అది మనుషులకే కానీ లేక వస్తువులకే కానీ ఎవరికైనా దేనికైనా ఇది వేస్ట్ది, ఇది వేస్ట్ ఫెలో అస్సలా, లేకపోతే ఇది వేస్ట్ అని అన్నదు. ఇది ఉపయోగకరంగా లేదు అని చెప్పాలి, కానీ వేస్ట్ అనే పదం మాత్రము చాలామందికి అది అలవాటు అంటే తెలియదు, మరి ఉపయోగించేస్తాను. నేను చాలామందికి ఆ పదాన్ని కరెక్ట్ చేశాను, చెప్పొద్దు అలాగని. ఎందుకంటే ఈ ప్రపంచంలో హషేము సృష్టించిన సృష్టి యావత్తు కూడా అది మంచిది అని హషేం చూశారు, కానీ ఇది వేస్ట్ అయితే దేవుడు సృజించరండి. వేస్ట్ అన్నది అయితే అది అవసరం లేదు, అది దేవుడు సృజించడు. నీకు అర్థం కాకపోతే సైలెంట్గా ఉండిపోగాని వేస్ట్ అనే పదం మాత్రం అనదు. బిడ్డలు ఒక్కొక్కసారి అలాగే తిడతారనమాట తల్లిదండ్రులు, వీడు వేస్ట్ ఫెలో, వీడు దేనికి పనికిరాడు అని అంటారు. లేదు, ప్రతి బిడ్డ, ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె ఈ లోకంలో హషేం పంపించిన వాళ్ళందరూ, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఒక యూనిక్ సోల్,
ఈ చేతి మీద వేలి ముద్ర ఎందుకు తీసుకుంటున్నారు? ఒక మనిషిని పోలిన వేలి ముద్ర మరొక మనిషికి లేదు. ఇంకా చెప్పాలంటే నీ రైట్ హ్యాండ్ని లెఫ్ట్ హ్యాండ్కి ఉన్న తంబు ముద్ర వేరు వేరు. మళ్ళీ ఆ ముద్ర లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి మనిషి ఒక యునీక్ అని అర్థం. యు ఆర్ యునీక్ ఇన్ యువర్ ఓన్ వే. అంతే. దేవుడు నిన్ను ఇలా సృజించాడు, ఈ ఒక ఉద్దేశానికి నిన్ను చేశాడు. అది ఏంటో ప్రతి ఒక్కరు వాళ్ళు గ్రహించుకోవాలి. నాకు నువ్వు సరిగా వర్కౌట్ అవ్వలేదని చెప్పి నువ్వు వేస్ట్ ఫెలో అని అనడానికి లేదండి, అలా చెప్పడానికి లేదు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని చేత సృజించబడిన వారు ప్రయోజకులే. వారి వలన ఇంకా లోపలికి వెళ్ళి చెప్పాలంటే సేజెస్ ఏం చెప్తారని తెలుసా? గాడ్ డిసైడెడ్. దేవుడట డిసైడ్ చేశాడు. ఏం డిసైడ్ చేశారంటే నువ్వు పుట్టకపోతే ఈ భూమి మీద, నువ్వు కనుక ఈ భూమి మీద నువ్వు పుట్టిన రోజే దేవుడు నిర్ణయించాడు నువ్వు లేకుండా భూమి నిలబడదు అని. అంత డీప్కి వెళ్ళి చెప్తారు పెద్దలు. నువ్వు లేకుండా భూమి ఉండదు. నువ్వు ఒక కారణానికి ఉన్నావు, నువ్వు ఒక కారణానికి పంపించబడ్డావు. అది నీకు అర్థం అయినా అర్థం కాకపోయినా యు ఆర్ హియర్ ఫర్ ఎ పర్పస్, యు ఆర్ హియర్ ఫర్ ఎ కాజ్. సో ఈరోజు మనం అందరం కూడి జరుపుకునే ఈ శ్రీమంతం యొక్క సంతోషకరమైన సందర్భం కంటే ఎక్కువగానే ఉంది అన్న సంగతి మనం అందరం తెలుసుకోవాలి. మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషన్ లేకపోవటం వలన, తెలియకపోవటం వలన ఏదో ఒక క్రియ అలా ఇలా అని అనుకుంటారు. ఇది చాలా మహత్తరమైన దినం. ఎందుకు అని అంటే అటు పెనిన్న తొలిసారి ఆమె ఒక స్త్రీ నుండి ఒక మాతృమూర్తి అనే ఒక ప్రమోషన్ పొంది ముందుకు వెళ్తుంది. అది చాలా మహత్తరమైన దినము, సంతోషకరమైన దినము. ఎందుకంటే వీరి మోహన్ మరియు పెన్నిన్న యొక్క బిడ్డ యొక్క జీవితంలో వారి ప్రేమ, వారి సంరక్షణను కురిపించడానికి సిద్ధమవుతున్నారు అని చెప్పడానికి ఒక నిదర్శనంగా ఉంది. ఇప్పుడు మరొక క్రొత్త జర్నీ వాళ్ళ లైఫ్లో స్టార్ట్ చేయబోతున్నారు. మరొక నూతన మార్గం, ఒక జర్నీ. ఈ ఆహ్లాదకరమైన వేడుక ఏమిటంటే నిరీక్షణతో కూడిన భవిష్యత్తు కలలు, రాబోయే అనంతమైన అవకాశాల వేడుక అని కూడా చెప్పవచ్చు. It is a great joy when you get into the core. నువ్వు ఆ మూలాలకి వెళ్తే అది చాలా చాలా సంతోషకరమైనటువంటి ఒక సిట్యువేషన్, సమయం అని చెప్పాలి. కీర్తన 127లో బిడ్డలు అశ్యం అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. సో కాబోయే తల్లి పెనిన్నాకు బహుమతులు, పలహారాలు మరియు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నప్పుడు ఆరోగ్యకరమైన, సురక్షితమైన ప్రసవం మరియు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు కొరకు మన మద్దతును, ప్రార్థనలతో కూడిన దీవెన వర్షాన్ని కూడా మనం కురిపిద్దాం. ఏమనిపించిందంటే ఇక్కడ ఒక డబుల్ బ్లెస్సింగ్ వెళ్తుంది. డబుల్ బ్లెస్సింగ్, 2 శ్రీమంతాలు షార్ట్ పీరియడ్లో. హసీన్ యొక్క శ్రీమంతంకి ఒక బ్లెస్సింగ్, హసీన్ శ్రీమంతానికి పెనిన్న బ్లెస్సింగ్ పొందుకుంది. ఇప్పుడు పెనిన్న శ్రీమంతానికి హసీన్ బ్లెస్సింగ్ పొందుకుంటుంది. సో వైస్ వర్స డబుల్ బ్లెస్సింగ్ వీళ్ళిద్దరికి ఒక గొప్ప దీవెన, ఆశీర్వాదం అని చెప్పాలి. కొన్ని సంఘటనలు మనకు అనుకోకుండా జరుగుతాయి. మనం ఎక్స్పెక్ట్ చేయము, బట్ ఇట్ హ్యాపెన్స్, రైట్? సో ఈ శ్రీమంతపు కార్యక్రమం అంతా విచ్చేసిన మోహన్ గారి బంధువులు ఇంకా రాలేదు, వస్తున్నారు. వారికి మరియు మన బేతెల్ సమాజ కుటుంబ సభ్యులందరికీ కూడా మనకి సంతోషంగా, ఆనందంగా, సమాధానముగా, ఉత్సాహముతో మరుపురాని దినముగా ఉండును గాక.
మోహన్ మరియు పెనిన్నా, మీరు ఇరువురు కలిసి ప్రారంభించబోయే ఈ యొక్క మహత్తరమైన ప్రయాణంలో మీ యొక్క గృహము శాంతితో, సంతోషముతో, ఆనందముతో, రాబోయే మీ యొక్క చిన్నారి యొక్క ప్రేమతో దీవింపబడును గాక. ప్రతి బిడ్డ కూడా పరలోకము అనుగ్రహించే ఒక గొప్ప దీవెన, ఒక గొప్ప బ్లెస్సింగ్. ప్రారంభంలో ఉపోద్ఘాతంలో నేను చెప్పినట్టు ఏది ఎవ్వరు ఏ విధంగా వేస్ట్ అనేది కాదు. ప్రతి ఒక్కరూ పరలోకం అనుగ్రహించిన దీవెన, ఆశీర్వాదం. బిడ్డలు అనేది దేవుడు ప్రసాదించిన ఆశీర్వాదం. తల్లిదండ్రులు సాధారణంగా ఎలాగుంటారు అని అంటే, ప్రతి తండ్రి ప్రతి తల్లి కూడా నా బిడ్డ ప్రయోజకుడైపోవాలి అని అనుకుంటారు, చాలా పెద్దవాడైపోవాలి అని అనుకుంటారు. అందరి పేరెంట్స్ కోరిక అదే. మరి పరలోకం ఏం కోరుకుంటుంది? పైన ఉన్న దేవుడే కదా పంపించాడు బిడ్డను. ఆయన ఏం కోరుకుంటున్నాడు? మనం కోరే కోరిక కంటే ఎక్కువ కోరుకుంటాడు కదా ఆయన, కదా? మనం ఏదో పెద్ద గొప్ప కోరికలు కోరుతున్నామని మనం అనుకుంటాం, కానీ మనకంటే ఆయనే బిడ్డను పంపిస్తున్నప్పుడు ఏదో ఒక పని మీద, ఏదో ఒక ప్రణాళిక మీద పంపిస్తున్నాడు అనే సంగతి తెలుసుకోవాలి. ఈ సందర్భంలో క్లుప్తంగా ఒక విషయాన్ని తెలియపరచాలని ప్రతి తల్లి ప్రతి తండ్రి తెలుసుకోవలసినటువంటి విషయం ఇది. అదేంటో తెలుసా? తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు ఎప్పుడు బిడ్డల మీద రుద్దకూడదు. నాకు నా కొడుకు ఇది అయిపోవాలి, నా కూతురు ఇలాగ అయిపోవాలి అని అనుకోవడం చాలా చాలా తప్పు, పొరపాటు. ఎందుకో తెలుసా? ప్రతి మనిషి యొక్క థింకింగ్, ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది, చాలా డిఫరెంట్గా వెళ్తుంది. ఒక పెద్ద డాక్టర్ నా కొడుకు డాక్టర్ అయిపోవాలి అని అనుకోవడం తప్పు. ఒక పెద్ద ఇంజనీర్ నా కొడుకు పెద్ద ఇంజనీర్ అవ్వాలని అనుకోవడం తప్పు. ఒక పెద్ద మిలిటరీ ఆఫీసర్ నా కొడుకు పెద్ద మిలిటరీ ఆఫీసర్ అవ్వాలని అనుకోవడం తప్పు. కారణం ఏంటో తెలుసా? ప్రతి మనిషి యొక్క బ్రెయిన్, వారి యొక్క మైండ్ డిఫరెంట్గా వర్క్ అవుతూ ఉంటుంది. వీఆర్ ఆల్ యూనిక్. ప్రారంభంలో అదే అన్నాను, మనం అందరం యూనిక్గా ఉన్నాము. ఏదో ఒక పని నిమిత్తము చాలా సందర్భాలలో జరిగేది ఏంటంటే, వాళ్ళకి ఇష్టం లేని దాంట్లోని దూర్చి బలవంతంగా ఇరికించి చేయించాలనే తాపత్రయం తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళ మీద విపరీతమైన ప్రెషర్ క్రియేట్ అయ్యి పిల్లలు చాలా వరకు వాళ్ళు ఎందుకురా ఈ లైఫ్, దేనికిరా ఈ లైఫ్, ఎందుకు పుట్టాను, ఎందుకు ఇంట్లో పుట్టాను అన్న ఒక పరిస్థితికి వెళ్ళిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ పేరెంట్స్గా చిల్డ్రన్స్ యొక్క మైండ్, చిల్డ్రన్ యొక్క సైకాలజీని అర్థం చేసుకోవాలి. చాలా వరకు తల్లిదండ్రులు ఆ అవగాహన చేసుకోరు, అర్థం చేసుకోరు. నాకు నచ్చిందే నువ్వు చేయాలి అన్నటువంటి ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్కి వచ్చేస్తారు. చాలా తప్పు, అది చాలా తప్పు. కారణం ఏంటంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రణాళిక మీద దేవుడు ఇక్కడ పంపిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఎవరికి ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్లో ఆ వ్యక్తిని నడిపిస్తే అతను చాలా పైకి వస్తాడు. అతనికి ఉన్న టాలెంట్ని తీసి పక్కన పెట్టి నువ్వు ఇది చెయ్యి అంటే బుర్ర తిరగదు, అది అందుకు తిరగదు, దానికి తిరగదు. అది దీనికే అది బిల్ట్ అయి వచ్చింది, ఫలానా దానికి బిల్ట్ అయి వచ్చింది. దాంట్లో నువ్వు అనుమతిస్తే దాంట్లో రాణించగలుగుతాడు, అద్భుతంగా రాణించగలుగుతాడు. ఎవరు ఎవరిని ఫోర్స్ చేయాల్సిన అవసరత లేనే లేదు. నీ యొక్క డెస్టినీ, నీ యొక్క దారి ఇటు అనేది నీకు కనిపిస్తున్నప్పుడు నువ్వు వెళ్తా ఉంటే ఖచ్చితంగా నీకు అక్కడ డోర్స్ ఓపెన్ అవుతాయి. చాలామంది డాక్టర్స్ కౌన్సిలింగ్స్ ఇస్తూ, ఎంతమంది డాక్టర్స్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఎడ్యుకేషన్ అనే ఒక మైండ్తో పెట్టి పిల్లల మీద చాలా ప్రెషర్ పెట్టి వాళ్ళు ఏదేదో చేసేసుకునే ఒక పరిస్థితి. ఇప్పుడు డాక్టర్స్ కౌన్సిలింగ్ వెళ్ళగానే ఫస్ట్ థింగ్ డాక్టర్ అడిగే ఫస్ట్ ప్రశ్న స్టూడెంట్ ఏంటో తెలుసా?
నీ మీద ఒత్తిడి ఉందా చదువుకే? అవును సార్, నా మీద ఒత్తిడి ఉంది. చాలామందికి ఆ ఒత్తిడిలోని చంపేస్తున్నారు. గాడ్ ఫర్బిడ్. జీవితం అనేది బ్రతకడం చాలా సులువు అండి, చాలా సులువు, చాలా ఈజీ. కాకపోతే లైఫ్ని మనుషులే కాంప్లికేట్ చేసుకుంటున్నారు. ఈ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అన్న దాన్ని తీసుకొని వచ్చి పెట్టి వాళ్ళ మీద లేనిపోనివన్నీ రుద్ది బై హార్ట్ బట్టి. ఈరోజు ChatGPT టెక్నాలజీ ఇంత వచ్చేసిన తర్వాత బై హార్ట్తో పనే ఉంది? అసలు చదివిన చదువుకి చేస్తున్న ఉద్యోగానికి సంబంధమే ఉండదు. అసలు చాలామంది ఏదేదో చదువుతుంటారు, తీరా చూస్తే ఉద్యోగం ఇంకేదో చేస్తాడు. చదివిన దానికి అతను చేస్తున్న ఉద్యోగానికి లింకే ఉండదు అసలు. తర్వాత ఎందుకురా చదివాను ఇదంతా, వెనక్కి వెళ్ళి చూస్తే ఎందుకు మా నాన్న చేయించాడో నాకు తెలియదండి అంటాడు. దయచేసి ఒక విషయము తీసుకోండి, తీసుకోకపోండి, అది మీ ఇష్టం. కానీ ప్రతి మనిషి ఒక యునిక్ ఇండివిజువల్ అనే విషయాన్ని మనం గుర్తెరగాలి, గ్రహించాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని పోలికలో ఉన్నారు అన్న సంగతి తెలుసుకొని, దేవుడు ఎందుకు ఈ బిడ్డను మాకు ఇచ్చారు, ఈ బిడ్డ వలన దేవుడు ఏం చెయ్యాలి అని అనుకుంటున్నాడు, ఏ విధంగా ఇతను నడిపించాలని దేవుడు అనుకుంటున్నాడు, ఆ దిశగా తల్లిదండ్రులు ప్రార్థన పూర్వకంగా అడుగులు వేయాలే తప్ప, నాకు బిడ్డ పుట్టేశాడు కాబట్టి నాకు నచ్చినట్టుగా నేను చేసేస్తాను, నాకు నచ్చినట్టుగా నేను పెంచేస్తాను, చెందేస్తాను అని అంటే కానే కదా. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, బిడ్డలు దేవుడు ఇచ్చే బహుమానం, అది గిఫ్ట్, నీ సొంతం కాదు. మనమేమో మన సొంతం అనేసుకుంటాం. ఎవ్వరు సొంతం కాదు, ఇక్కడ ఎవరు సొంతం కాదు. ఆయన ఇచ్చిన బహుమానం, ఇచ్చిన బహుమానాన్ని నువ్వు ఎలా పెంచుతావు? నీ చేతిలో పెట్టాడు దేవుడు. నువ్వు బాగా మంచిగా పెంచుతావని, మంచి నైతిక విలువలు ఇస్తావని, ఎథికల్ వాల్యూస్ ఇస్తావని, సమాజానికి ఉపయోగకరమైన బిడ్డగా పెంచుతావని దేవుడు నిన్ను నమ్మి నీ చేతిలో పెడుతున్నాడు. కాకపోతే మనమేమో మనకు నచ్చినట్టుగా మనం బిహేవ్ చేసి నడవాలి అని అనుకుంటాం. ఇన్ పాసింగ్ దిస్, లెట్ మీ స్పీక్ అబౌట్ శ్రీమంతం. శ్రీమంతము అనేటువంటి ఈ యొక్క వర్డ్ చాలామందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఇది ఒక సంస్కృత పదము అనే సంగతి మనం తెలుసుకోవాలి. ఈ కార్యక్రమం ఏమిటి అసలు, ఈ విషయం ఏమిటి? పదాన్ని మనం విభజిస్తే, శ్రీమంతం అనే పదాన్ని విభజిస్తే, శ్రీ ప్లస్ మంత్, శ్రీమంత్ అండ్ శ్రీమంతం. శ్రీ అనే సంస్కృత పదానికి అర్థం ఏంటంటే ఐశ్వర్యము, శోభ, సంపద, కాంతి, గౌరవము, ఇలాంటి అర్థాలు వస్తాయి శ్రీ అంటే. మంత్ లేకపోతే మత్ అంటే సంస్కృతంలో కలిగిన వాడు లేకపోతే కలిగి ఉన్నది అనే భావం ఇస్తుంది. శ్రీమంతం అంటే దాని యొక్క పదం యొక్క అర్థము ఐశ్వర్యాన్ని లేక సంపదను కలిగి ఉన్నాడు, ఉన్నది అని ఒక అర్థం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న శ్రీమంతం అనే వేడుకకు, ఇప్పుడు నేను ఇచ్చిన శ్రీమంతం అనే వర్డ్ యొక్క అర్థానికి, మీనింగ్కి లింకే లేదు, అసలు లింకేం లేదు. తెలుగులో గర్భిణీ స్త్రీకి చేసే శ్రీమంతం యాక్చువల్గా సీమంతోనయనం, ఇది యాక్చువల్ వర్డ్, సీమంతోనయనం. దీనినే తర్వాత అలా మాట్లాడుతూ మనకు తెలుసు కదా పదాలు, తర్వాత కాలంలో వాడుక భాషలో అది సీమంతోనయనం ఏమో శ్రీమంతం అయిపోయింది. యాక్చువల్గా శ్రీమంతం అనే వర్డ్ యొక్క మీనింగ్ వేరు, ఇప్పుడు మనం చేస్తున్న సీమంతోనయనం అనేది వేరు. సో వాట్ ఈజ్ సీమంతోనయనం? మన భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా, సౌత్ ఇండియా లేకపోతే మన ఇండియన్ కల్చర్ ప్రకారంగా మనం చూస్తే, సీమంత అంటే తలపై పాపిడి, జుట్టు విభజన రేఖ, ఇది యాక్చువల్ మీనింగ్. అందరు తెలుసుకోవాలి, చాలామంది తెలియదు ఈ విషయం.
తలపైన పాపిడి సెంటర్కి తీస్తారు కదా, జుట్టు విభజన రేఖ సీమంత అంటే. ఉన్నయన అంటే పైకెత్తడం లేక సవరించడం, విభజించడం అని అర్థం. సో సీమంతోన్నయనం అంటే దాని యొక్క అర్థము స్త్రీ తల వెంట్రుకల మధ్య పాపిడిని సాంప్రదాయకంగా సవరించే ఒక సంస్కారం. అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు అని అనిపిస్తుంది, నాకు తెలుసు అనిపిస్తుంది. ఎందుకంటే తలపాపిడికి ఇప్పుడు జరుగుతున్న దీనికి ఏంటి అసలు లింక్ అని అనుకుంటారు. సో ధర్మశాస్త్ర సంప్రదాయంలో ఇది గర్భిణీ స్త్రీ మరియు గర్భంలో శిశువు శ్రేయస్సు కోసం నిర్వహించే ఒక సంస్కారంగా చెప్పబడింది. సో లెట్స్ సీ వాట్ ఈస్ దిస్. పాపిడి సెంటర్లో తీసేటటువంటి ఒక పాపిడి దేనికి సాదృశ్యం అంటే ఒక సరిహద్దుకు సాదృశ్యం, ఒక బోర్డర్ లైన్ అన్నమాట, దానికి సాదృశ్యం. తలపై ఉన్న పాపిడి ఏం చేస్తుంది? 2 భాగాలు చేస్తుంది కదా, జుట్టుని 2 halves చేస్తుంది, విడదీసిన రేఖ. సో అందువలన ఇక్కడ 2 భాగాల మధ్య సరిహద్దుకు ప్రతీక పాపిడి. 2 భాగాలకి మధ్య సరిహద్దు. గర్భిణీ స్త్రీ విషయంలో ఇది ఒక గొప్ప మార్పుకు సంకేతంగా భావించవచ్చు. ఏమిటి? ఒక భాగం పాత జీవితము, మరో భాగము క్రొత్త జీవితం. యాక్చువల్గా ఇది ఈ టైంలో భర్తే చెయ్యాలి, భార్యకు లైన్ గీసి పాపిడి తీయాలి. యాక్చువల్గా అంతవరకు పాపిడి తీయకూడదు స్త్రీ. ఇదంతా పోయిందిలేండి, ఇవన్నీ ఎవరి మటుకు ఫ్యాషన్ డిజైన్లు ఇవన్నీ అయిపోయాయి కాబట్టి ఎవరి మటుకు పాపిడి చిన్నప్పటి నుంచే తీసుకోవడం ఇదంతా జరుగుతుంది. సో గర్భధారణ, ప్రసవము మరియు స్త్రీ, ఇది ఈ యొక్క కార్యక్రమం ఏమిటి? సీమంతం అనేటువంటి ఈ యొక్క కార్యక్రమము ఒక జీవితపు మార్పు దశకు గుర్తు అన్నమాట. అంతకుముందు కన్య, వివాహం కాక మునుపు, వివాహం అయ్యాక కన్యగా ఉన్న ఆమె ఎలివేట్ చేయబడి ఒక స్త్రీకి ఎలివేట్ చేయబడింది. అక్కడ నుండి నెక్స్ట్ ఎలివేషన్ ఏమిటి అంటే స్త్రీ నుండి ఒక తల్లిగా ఎలివేట్ అవుతుంది ఆమె. నెక్స్ట్ లెవెల్ అది. ఒక మార్పుకు, ఒక గొప్ప మార్పుకు అది ఒక చేంజ్ ఇన్ ద లైఫ్ అన్నమాట. సో మరింత లోతైనటువంటి సాదృశ్యం ఏమిటి అని అంటే పాపిడిని సవరించడం మీన్స్ అంటే ఒక మార్గాన్ని స్పష్టంగా చేయడం, ఒక మార్గాన్ని స్పష్టంగా చేయడం. గర్భిణీ స్త్రీ యొక్క జీవితంలో కూడా ఒక క్రొత్త జీవితం ఈ లోకంలోకి రావడానికి సిద్ధమవుతుంది. లోపల ఒక జీవం ఉంది, కడుపులో ఒక జీవం ఉంది, అది రావడానికి సిద్ధమవుతుంది. అందువల్ల శిశువు రావడానికి మార్గం సుగమం కావాలి. అందుకోసమే సెంటర్ పాపిడి తీస్తారు. శిశువు రావడానికి మార్గం సులువు అవ్వాలి, ఈజీ అవ్వాలి. సో ఈ యొక్క క్రియ యొక్క ఆశీర్వాద భావనే మనం చూడవచ్చు. ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే పాపిడి అనేది తల మీద తీసేది, అది తల మధ్యలో ఉంటుంది కదా. సెంటర్ అనే భావనకు భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయాలలో చాలా గొప్ప ప్రాధాన్యమే ఉంది అని చెప్పాలి. మధ్య సెంటర్ అంటే సమతుల్యత, కేంద్రము, 2 వైపుల మధ్య సమన్వయానికి సాదృశ్యంగా ఉంది. సో గర్భిణీ స్త్రీకి ఇది
తల్లి శిశువుకు మధ్య ఉన్న ఒక అద్భుతమైన సంబంధాన్ని గుర్తు చేసే ప్రతీకగా మద్యపాపిడి ఉంది. సో పైకి సవరించడం అంటే చెప్పాను కదా ఇందాకలా, యాక్చువల్గా అది భర్తే చేస్తాడు, భార్యకు చెయ్యాలి, అంతకు ముందున్న సాంప్రదాయం అది పోయింది అని చెప్పి. సో ఉన్నయనం అంటే కేవలము విడదీయడమే కాదు, పైకి తీసుకెళ్ళడం అనే భావం కూడా ఉంది. అందువల్ల దీనిని ఒక ఆధ్యాత్మిక బోధగా కూడా మనం చూడవచ్చు. అంటే నీ ఆలోచనలు పైకే ఉండాలి, నీ మనసు భయానికి కాకుండా ఆశీర్వాదానికి ఎదగాలి అన్నదానికి. సాధారణంగా గర్భం సమయంలో తల్లికి భయం ఉంటుంది, ఆందోళన ఉంటుంది, టెన్షన్, అనిశ్చిత, ఏమి జరుగుతుందో ఒక గందరగోళపు స్థితి ఏర్పడుతుంది. ఈ కార్యక్రమం, శ్రీమంతం అనే ఈ కార్యక్రమము ఒక కుటుంబం, సమాజం ఎప్పుడైతే అందరూ వచ్చి నిలవబడి నీవు ఒంటరిగా లేవు, మేము నీతో ఉన్నాము, నీకు పుట్టబోయే బిడ్డను మేము ఆశీర్వదిస్తాము, తోడుగా ఉంటాము, వీఆర్ హియర్ ఫర్ యూ, అదే సమాజం నిలబడుతుంది. యు ఆర్ నాట్ అలోన్. నీకు భయం అవసరం లేదు, నువ్వు ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ఆల్రెడీ బిడ్డల కన్నా తల్లులు ధైర్యాన్ని ఇస్తారు, స్ట్రెంగ్తన్ చేస్తారు, ధైర్యంగా ఎదుర్కో. ఎందుకంటే ఫస్ట్ టైం చాలా భయం ఉంటుంది, చాలా ఆందోళన ఉంటుంది, ఎలాగుంటుందో, ఏ విధంగా ఉంటుందో అనే టెన్షన్ ఉంటుంది. వాటన్నిటి మధ్య ఈ కార్యక్రమం ఏం చేస్తుంది అని అంటే తల్లిని స్ట్రెంగ్తన్ చేస్తుంది, బలపరుస్తుంది, ప్రిపేర్ చేస్తుంది, ఒక మహత్తరమైన కార్యానికి సిద్ధపాటు అని చెప్పాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం కూడా ఒకటి ఉంది. ప్రాచీన భారతీయ సంస్కార వ్యవస్థలో గర్భము కేవలము తల్లి శరీరంలోని ఒక శారీరక ప్రక్రియగా మాత్రమే చూపబడలేదు. గర్భంలో ఉన్న జీవితము ఒక ప్రత్యేకమైన విలువను కలిగి ఉంది అని భావించారు. అందువల్లే ఈ సీమంతోన్నయనం అంటే తల్లికి గౌరవం, గర్భములో ఉన్న జీవానికి మంగళాశాసనం, కుటుంబం యొక్క బాధ్యత అనే 3 భావాలను కలుపుతుంది. మంగళాశాసనం అంటే దాని అర్థము శుభం, కోరడం. కాబట్టి మనం అందరము ఇక్కడ ఎందుకొరకు వచ్చేసాము, దేని కొరకు అని అంటే పెనిన్నా యొక్క గర్భంలో ఉన్నటువంటి బిడ్డ చక్కగా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మరి సామెతల గ్రంథం 24వ అధ్యాయము 3వ వచనంలో జ్ఞానము వలన ఇల్లు కట్టబడను, వివేచన వలన అది స్థిరపరచబడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది. జ్ఞానం లేక, అందుకే మన వాక్యం బుద్ధి జ్ఞానం లేని కంచరగాడిద వలె ఉండొద్దు అని. అంటే ప్రతిదీ కూడా ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా బిహేవ్ చేయాలి, అది మానవుడికి మాత్రమే తెలుసు. జంతువులకు తెలియదు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అన్న సంగతి తెలియదు. చాలామంది బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాడు, దగ్గొచ్చింది అనుకో, మైక్ పట్టుకొని దగ్గేస్తాడు. అలాగే దీనేమంటారు? అది బుద్ధి లేదు, జ్ఞానం లేదు. మైక్ పట్టుకొని అలాగే అరుస్తాడు, అక్కడే దగ్గు వస్తుంది, అక్కడ హలో 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 అని అరుస్తాడు. మైక్ పట్టుకున్న తర్వాత ఎక్కడ ఎంత వాయిస్లో చెప్పాలా హలో, మైక్ టెస్టింగ్ కూడా ఎలా చేయాలో కూడా చాలా మందికి తెలియదు. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్, స్మాల్ ఎగ్జాంపుల్. సో అప్పుడు కూర్చున్న విధానం కానీ, నిలబడే విధానం కానీ, నడిచే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ, ఎలా మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది, ఎలా మాట్లాడితే ప్రజెంటేషన్ కరెక్ట్గా ఉంటుంది, ఎలా అందించగలుగుతాము, ఇవన్నీ మానవుడికి ఒక్కడికే తెలుసుకునే ఎబిలిటీ ఉంది, జంతువులకి లేవు. సిట్ అంటే సిట్, నిలబడంటే నిలబడుతుంది, కూర్చుంటే కూర్చుంటుంది, అంతే తప్ప ఇంకేం లేదు. అన్ని సృష్టిలో
దేవుడు మానవునికి ఇచ్చిన బ్రహ్మాండమైనటువంటి బ్రెయిన్. ఆయన నామం దీవించబడును గాక. సో మోహన్ పెనిన్నా, టుడే వి సెలబ్రేట్ మోర్ దెన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎ బేబీ. దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనము సెలబ్రేట్ చేస్తున్నాం. మీ యొక్క గృహము ఎప్పుడు కూడా సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, దైవ ప్రసన్నతతో నింపబడి ఉండాలి. అలాగే దేవుడు మీకు ఇచ్చిన బిడ్డ ఎందుకు ఇచ్చారు, దేనికి ఇచ్చారు, కావాల్సిన జ్ఞానం కూడా మీరు అడగాలి. ఎలా పెంచాలి, ఏ విధంగా మాకు నచ్చినట్టుగా మేము ఏదో పెంచుకొని వెళ్ళిపోవడం కాదు, కానీ నీకు సాక్షిగా మేము పెంచాలి. అండ్ మనం అందరం కూడా ఒక సమాజంగా ఇక్కడ కూడుకొని ఉన్నాం. అశ్యమును స్తుతిస్తున్నాం. కేవలము మోహన్ పెనిన్నాకు మాత్రమే కాదు, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి కుటుంబము, ప్రతి భర్త భార్య పరలోక తండ్రిని, పరలోకాన్ని అడగాల్సింది ఏంటంటే మా పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా పెంచితే అది మీకు అంగీకారంగా ఉంటుంది, అది అడిగే ఆ దిశగా మార్గాలు వేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.